ఇంకో తల్లిని బ్రతికించడం కోసం తన బిడ్డను సైతం త్యాగం చేసిన హారికకు ఇంత అన్యాయం జరగడం చాలా బాధను కలిగించింది. అవును బావగారు, హారిక అక్కకి పిల్లలు పుట్టరు అని తలుచుకుంటేనే గుండె 1000 ముక్కలవుతుంది. మనకే ఇలా ఉందంటే ఇంకా నిజం బయటపడ్డాక హారిక అక్క పరిస్థితి తలుచుకుంటుంటే చాలా భయంగా ఉంది. మొన్నటికి మొన్న బిడ్డని త్యాగం చేసిన హారిక అక్కకు ఈ విషయం తెలిస్తే తట్టుకోలేదు. అందుకే సాధ్యమైనంత కాలం ఈ నిజాన్ని తనకి తెలియకుండా దాచుంచాలి. అవునుషా, నువ్వు చెప్పింది నిజం. కానీ తరుణ్ హారిక దగ్గర ఏదో విషయం దాస్తున్నాడన్న అర్థం చేసుకున్న మేఘన హారికను రమాదేవి హాస్పిటల్కి తీసుకెళ్ళింది. ఇక క్షణాల్లో హారికకి నిజం తెలిసిపోతుందని నాకప్పుడు అనిపించింది. హారికని హాస్పిటల్ నుంచి రప్పించాలంటే నీకు ప్రమాదం జరిగిందని అబద్ధం చెప్పడం తప్ప వేరే మార్గం లేదని ఇదంతా చేశాన్రా. అలాంటి భార్యకు ఇంత గొప్ప భర్తను దేవుడు ఎందుకిచ్చాడో అర్థం కావడం లేదన్నయ్య. మేఘన ఇంట్లో ఉన్నంతకాలం ప్రశాంతంగా ఉండలేం తరుణ్. తనని సాధ్యమైనంత తొందరగా జైలుకు పంపించు. తను చేసిన తప్పులకు తను ఖచ్చితంగా శిక్ష అనుభవించి తీరాలి. తప్పకుండా అన్నయ్య, ఆ రోజు తొందరలోనే వస్తుంది. తీగలాగితే డొంకంతా కదిలినట్టు నేనన్న మాటల్ని తరుణ్ సీరియస్గా తీసుకొని మల్లేష్ని టార్గెట్ చేస్తే అప్పుడు మొదటికి మోసం వస్తుందేమో. ఒకవేళ అదే జరిగితే మల్లేష్ని పట్టుకునే ప్రాసెస్లో తరుణ్కి వాడి దగ్గరున్న కార్తీక్ దొరికితే అప్పుడు కార్తీక్ దగ్గర నాకు సంబంధించిన నిజాలు, అలాగే వాడు దాచిన నా ఫోన్ అన్నీ తరుణ్ చేతికి చిక్కుతాయి. అలా జరగకూడదు అంటే వెంటనే మల్లేష్ని అలర్ట్ చేయాలి. రే కార్తీక్, నువ్వా ఫోన్ ఇవ్వకుండానే చచ్చేలా ఉన్నావు. అయినా నీకు నీ జీవితం కన్నా మేఘనా మేడం సీక్రెట్లు అంత ముఖ్యమైపోయాయా? అందుకే మళ్ళీ అడుగుతున్నాను, ఆ ఫోన్ ఎక్కడుందో చెప్పు, చెప్పరా. నా ప్రాణం పోయినా నేను చెప్పను. హలో మేడం. మల్లేష్, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆ కార్తీక్ గారి దగ్గర నుంచి నా ఫోన్ ఎక్కడుందో కనిపెట్టావు. అతని దగ్గర నుంచి నిజాన్ని రాబట్టి నువ్వు అక్కడి నుంచి పారిపో. పారిపోవాలా? ఎందుకు మేడం? ఎందుకంటే మురారిని కిడ్నాప్ చేసింది నువ్వే అనుకొని తరుణ్ నిన్ను పట్టుకుని నిజం బయట పెట్టించాలని అనుకుంటున్నాడు. అందుకే తరుణ్ నిన్ను చేరడానికి ముందే నువ్వే ఎలాగైనా కార్తీక్ నుంచి నిజం తెలుసుకోవాలి. లేదంటే వాడి సంగతి మరి ఎవరికైనా అప్పచెప్పి నువ్వు అక్కడి నుంచి పారిపోవాలి. లేకపోతే ఫోన్ ఎక్కడుందనే నిజం మనం తెలుసుకోవడం కాదు, ప్రపంచానికి మన గురించి అసలు నిజం తెలిసిపోతుంది. అందుకే వీలైనంత తొందరగా నువ్వు మా కమ్మార్చు. అలాగే మేడం.
ప్రాణాలే ఈ పయనం ఎటో ముందే మలుపున్నదో. వరాలే పంచే మనస్సే చేరై వెలేసి పోతే నిజాలే చూపే క్షణాలే నేడు నిశ్శబ్దం అయితే ఎలా. మీరు నిజంగా నన్ను ప్రేమించినట్టే అయితే ఇకపై నాకు దూరంగా ఉండటం అలవాటు చేసుకోండి. లేనిపోని మాటల్లో అపార్థమేదో గాయంలా తాకే. గ్రహదోషం వల్ల తప్పు చేసిన నీ భర్త మళ్ళీ ఏ గ్రహదోష పీడన లేకుండా అతను బ్రతికి ఉండాలంటే ఇంకో 3 నెలలు నువ్వు నీ భర్తకు దూరంగా ఉండాలి. ఇంక జీవితంలో హారిక గారికి పిల్లలు పుట్టరు. మీరు విన్నది నిజమే తరుణ్ గారు. హారిక గారికి ఎప్పటికీ పిల్లలు పుట్టరు. ఏంట్రా సంజయ్, ఆ లెటర్ ఏంటి? అందులో ఏం రాసింది? ఉషతో కాపురం చేయలేదని విడాకుల కోసం కిరణ్ పంపిన లాయర్ నోటీస్ నాన్న. నాకు ఉషతో కలిసి బతకడం ఇష్టం లేదు. అందుకోసమే తనకి నేను డివోర్స్ నోటీస్ పంపించాను. మళ్ళీ ఇప్పుడు తనకి ఇంకా ఎప్పటికీ పిల్లలు పుట్టారనే నిజం తెలిసినా ఆ నిజాన్ని కూడా దాస్తూ మప్పి పెడుతున్నాను. కోర్టుకు బయలుదేరుతుండగా నా పైన కొంతమంది రౌడీలు అటాక్ చేశారు. మల్లేష్, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆ కార్తీక్ గాడి దగ్గర నుంచి నా ఫోన్ ఎక్కడుందో కనిపెట్టావు. తను నిన్ను చేరడానికి ముందే నువ్వే ఎలాగైనా కార్తీక్ నుంచి నిజం తెలుసుకోవాలి. లేకపోతే ఫోన్ ఎక్కడుందనే నిజం మనం తెలుసుకోవడం కాదు, ప్రపంచానికి మన గురించి అసలు నిజం తెలిసిపోతుంది. చివరిగా అడుగుతున్నాను కిరణ్ గారు, నేను పోయేలోగా ఒక్కసారి నా ముందుకొచ్చి నిన్ను క్షమించాను నిషా అని ఒక్క మాట చెప్పగలరా? హలో 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 కిరణ్, నేను నిషా మదర్ స్వర్ణాన్ని మాట్లాడుతున్నాను. చెప్పండి. బాబు, ఒక్కసారి హాస్పిటల్కి రావా? నిషా నిన్నే కలవరిస్తోంది. ఒక్కసారి వచ్చేళ్ళు బాబు. ఇప్పుడు వచ్చి నేనేం చేయాలి? బాబు, తను నిన్ను ఇబ్బంది పెట్టినందుకు పశ్చాత్తాపడుతోంది. నీ క్షమాపణ కోరుకుంటోంది. నువ్వు వచ్చి క్షమించాలని చెప్తే చాలు, మా బిడ్డ మాకు దక్కుతుంది బాబు. ప్లీజ్ అర్థం చేసుకో, ఒక్కసారి వచ్చేళ్ళు బాబు. డాక్టర్ గారు, మా అమ్మాయి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? తను మళ్ళీ పూర్తిగా కోలుకుంటుందా? మామూలు మనిషిగా ఎప్పుడు మారుతుంది?
చెప్పండి డాక్టర్, నా కూతురు మళ్ళీ ఒకప్పటి నిషాలా ఎప్పుడు మారుతుంది? అది మళ్ళీ నవ్వుతూ సరదాగా తిరగడం మళ్ళీ మేము ఎప్పుడు చూడగలుగుతాము? అసలు ఈ జన్మకి మాకు అదృష్టం ఉందా లేదా? ప్లీజ్ చెప్పండి డాక్టర్, చెప్పండి డాక్టర్. ఒక డాక్టర్గా నేను చేయగలిగిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాను, కానీ నిషా మనకు ఏమాత్రం సహకరించట్లేదు. మొదట్లో కిరణ్ నాకు మాత్రమే దక్కాలంటూ గొడవ చేసింది. ఇప్పుడేమో నేను కిరణ్కి అన్యాయం చేశాను, నాకు తన క్షమాపణలు కావాలంటూ గొడవ చేస్తుంది. ఏది ఏమైనా తన మనసు ఎప్పుడు కిరణ్ చుట్టూనే తిరుగుతుంది. ఇదంతా మా కర్మ డాక్టర్. ఒక్కగానొక్క కూతురని తనని గారాబంగా పెంచాము. తనడిగింది ఎప్పుడూ కాదనలేదు. మేము చేసిన ఆ గారాబమే తనని మొండిదానిగా మార్చేసింది. ఆ మొండితనవే పెద్దయ్యాక మూర్ఖత్వంగా మారింది. ఆ మూర్ఖత్వంతోనే తన జీవితాన్ని చేజేతులారా తనే నాశనం చేసుకుంది. మా కూతురి జీవితం మాలాంటి తల్లిదండ్రులు చాలా మందికి ఒక పెద్ద గుణపాఠం డాక్టర్. తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించడం అంటే పిల్లలు అడిగిందల్లా ఇవ్వడం కాదు, వాళ్ళకి మంచి చెడుకు మధ్య తేడా అర్థమయ్యేలా చెప్పడం. వాళ్లకు మంచి సంస్కారాన్ని నేర్పించడం. అలా కాకుండా పిల్లలు అడిగిందల్లా ఇస్తూ వాళ్ళని గారాబం చేస్తూ పోతే చివరికి వాళ్ళందరూ ఇదిగో ఇలాగే జీవితాన్ని నాశనం చేసుకుంటారు. ధైర్యంగా ఉండండి స్వర్ణ గారు, తనని కాపాడ్డానికి చివరి వరకు ప్రయత్నిద్దాం. ఒక డాక్టర్గా నేను ఎంతో మంది పేషెంట్స్ని చూశాను, కానీ ఇలాంటి పేషెంట్ని ఎప్పుడు చూడలేదు. ఒక ఆడపిల్ల ప్రేమించడం తెలుసు, ప్రేమించిన ఆడపిల్ల ప్రేమ కోసం చావడం తెలుసు, తన ప్రేమ తనకు దక్కకపోతే ప్రియుణ్ణి చంపడం కూడా తెలుసు. కానీ ఎన్నిసార్లు చచ్చినా నేను కోరుకున్న కిరణ్ కోసం మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటాననే అమ్మాయిని ఫస్ట్ టైం చూశాను. ప్రపంచంలో ఏ సైకియాట్రిస్ట్ నిర్వచించలేని రేర్ క్యారెక్టర్ నిషా ప్రస్తుత మానసిక స్థితి. కిరణ్, 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 కిరణ్. స్వర్ణ పద. నిషా, కిరణ్, నిషా, నన్ను క్షమించానని చెప్పు కిరణ్. నిషా, కిరణ్, ఊరుకోమా. నన్ను క్షమించానని చెప్పు కిరణ్. ఊరుకోండి. నిషా, నిషా, ఊరుకోమ్మా. ఒక్కసారి నన్ను క్షమించానని చెప్పు కిరణ్. అమ్మ నిషా, ఊరుకోమ్మా, మా మాట వినమ్మా. నిషా, నిషా, చూడమ్మా, చూడు, నా మాట వినమ్మా. గొడవ చేయకమ్మా. నిషా, కడుపులో బిడ్డకు మంచిది కదా తల్లి. కిరణ్, నిషా, తొందరగా చచ్చిపోయి నీకోసం మళ్ళీ పుడతాను. కిరణ్, నిషా, ఊరుకోమ్మా. నన్ను క్షమించానని ఒక్క మాట చెప్పు కిరణ్. ఏడవకమ్మా. కిరణ్, ఏడవకమ్మా. నిషా, నిషా, నా మాట విను. నిషా, నిషా, అలా మాట్లాడుకు నిషా. కిరణ్.
అరే తరుణ్, అన్నయ్య ఏమైందన్నయ్య? ఈ టైంలో నాతో అర్జెంటుగా మాట్లాడాలి రమ్మని చెప్పావు. దేని గురించి? నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలరా. ఏంటది? నేను రాత్రి ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి వచ్చే టైంకి మేఘన మల్లేష్తో మాట్లాడుతుందిరా. ఏం మాట్లాడుతుందో వినాలని మేఘనకి డౌట్ రాకుండా తన వెనకుండి పూర్తిగా మాటలు విన్నా. నాకు తెలిసిందేంటంటే మా కంపెనీలో పనిచేసిన కార్తీక్ మళ్ళీ మేఘన చేతికి చిక్కాడని అర్థమైంది. అంటే కార్తీక్ మేఘన చేతికి చిక్కాడా? అవునరా. కానీ ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఒకటి ఉందిరా. అదేంటంటే మేఘన కార్తీక్ గురించి మల్లేష్తో మాట్లాడుతూ ఎలాగైనా నిజం బయటపెట్టి మల్లేష్ని అక్కడి నుంచి పారిపోమని చెప్పింది. అలా ఎందుకు చెప్పిందో నాకు అర్థం కాలేదు. దాంతో నీ చెప్పడానికి రమ్మన్నానరా. అంతేకాదు, నీకు ఉపయోగపడుతుందని మేఘన ఫోన్ని కూడా అన్లాక్ చేసి తీసుకొచ్చాను. ఫోన్ తీసుకొచ్చి మంచి పని చేశావు అన్నయ్య. మేఘన ఫోన్లో మాట్లాడింది మల్లేష్తోనా కాదా అన్న విషయం ముందు మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. ఒకవేళ అది కన్ఫర్మ్ అయితే ఈ రోజుతో మేఘన పని అయిపోయినట్టే. మేడం చెప్పండి. ఈ టైంలో ఫోన్ చేశారు? అర్జెంటుగా ఏదైనా మాట్లాడాలా? అదేంటి మేడం ఈ టైంలో కాల్ చేసి ఏం మాట్లాడకుండా కాల్ కట్ చేసింది? ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడింది మల్లేష్ అనేది కన్ఫర్మ్ అన్నయ్య. అంటే నువ్వు చెప్పినట్టే కార్తీక్ కూడా ఇప్పుడు అక్కడే ఉండుంటాడు. ఉన్నాడేమరా. కానీ మేఘన కార్తీక్ని ఎందుకు కిడ్నాప్ చేయించిందో మనకు తెలియాలి కదా. మల్లేష్ గడి ఫోన్ సిగ్నల్స్ ఏ ఏరియాలో ఉన్నాయో తెలుసుకుని అక్కడికి వెళ్తే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఎస్, మల్లేష్ లొకేషన్ ట్రేస్ అయింది. నేను ఇప్పుడే వెళ్ళి వాడిని పట్టుకుంటాను. ఈలోపు మేఘనకి డౌట్ రాకుండా ఈ ఫోన్ తీసుకువెళ్ళి తిరిగి రూమ్లో పెట్టాయన్నయ్య. అలాగేరా, నువ్వు జాగ్రత్త. రే మల్లేష్, నీ దగ్గరికే వస్తున్నాను. సంజయ్, సంజయ్, సంజయ్. ఇంత రాత్రి టైంలో పడుకోకుండా ఏం చేస్తున్నావు? నా ఫోన్ ఎక్కడో పెట్టి మర్చిపోయాను. దానికోసం వెతుకుతున్నాను. ఈ టైంలోనా? ఈ టైంలో ఎవరైనా నిద్రపోకుండా ఫోన్ వెతుక్కుంటారా? నేను ఈ టైంలోనే వెతుకుతాను. అయినా నేను డిస్టర్బ్ చేయకుండా వెతుకుతున్నానుగా. నువ్వు పడుకో. ఇది ఇక్కడ పెట్టాను. సర్లే, తర్వాత వెతుక్కుంటాను. పడుకో, పడుకో.
ఎవరు అన్నది పక్కన పెట్టే ముందు నువ్వున్న చోటు నుండి అర్జెంటుగా పారిపో. లేకపోతే తరుణ్ అక్కడికొచ్చి నిన్ను ఏ క్షణంలో అయినా అరెస్ట్ చేయొచ్చు. అదే బిల్డింగ్.